ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మహేశ్వరం భారాస ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి తీరు పట్ల మహిళా సమాజం ఆలోచించి ఓటు వేయాలని సబిత సూచించారు. ఎట్లనో అక్కడ తప్పించుకున్నారు కానీ ఇవాళ సొంత పార్టీ మొత్తం తీసుకెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టింది. లక్ష్మారెడ్డి చేతిలో ఏదో త్రుట్లో తప్పించుకున్న గెలిచిన అన్నట్టు మాట్లాడున్నారు. కానీ ఒకటి గమనించలేరు రేవంత్ రెడ్డి గారు. లక్ష్మారెడ్డి గారికి నాకు 60,000 ఓట్ల తేడా, మీరు 6 ఓట్ల తేడాతో గెలిచిన అనుకుంటున్నారేమో. 60,000 ఓట్ల తేడా. సబితమ్మ పొద్దున కారు గుర్తుకేమని, రాత్రి కమలం గుర్తుకేమని చెప్తుందని ఒక మాట మాట్లాడున్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల అర్థాలను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఒక ఆడబిడ్డను పట్టుకొని పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడుతుందని అనొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మహిళల్ని ఏ విధంగా కించపరుస్తున్నారు. మొన్న డీకే అరుణ గారితో మాట్లాడుతూ పండబెట్టి తొక్కుకుంటా పోతాము అని ఒక మహిళ కూడా చూడకుండా ఆమె మీద కామెంట్ చేశారు. మీరే బీజేపీ పార్టీని గెలిపించడానికి ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారనేది ప్రజలకు తెలుసు. ఏదో సెన్సేషనల్ కోసం దయచేసి మాట్లాడొద్దని మరొకసారి విజ్ఞప్తి.